కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయడంతో సీఎం రేవంత్ విఫలమయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల వైఫల్యంతో రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో మినర్వా హోటల్లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి లక్ష్మణ్ మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగుల గురించి అడిగితే అర్ధరాత్రి తలలు పగలగొట్టారని మండిపడ్డారు. ఉద్యోగుల కొరతతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు గ్యారెంటీలు ఇచ్చారు. వాటన్నిటి కూడా ఇవాళ తూట్లు పొడిచి ఆ గ్యారెంటీలన్నీ కూడా ఒక చెల్లని రూపాయిగా మారిపోయినాయి. మాటల తోటాలతో రేవంత్ రెడ్డి గారు ప్రజలను భ్రమింపజేసి ఓట్లు పొందిన తర్వాత చాలా దీన స్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి నష్టాల ఊబిలోకి గత ప్రభుత్వం నెట్టితే దానికి వాళ్ళు ఆజ్యం పోస్తూ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకుండా ఒక మార్చి మినాయిస్తే ఉద్యోగులకు ఏ నెల కూడా సక్రమంగా జీతాలు రావటం లేదు. 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడితే అశోకనగర్లో అర్ధరాత్రి లాఠీలు చూపించి నిరుద్యోగ యువతకు ఇవాళ అశోకనగర్కి వచ్చి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. జాబ్ క్యాలెండర్లు అన్నారు, కేవలం పొలిటికల్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇవాళ జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగ భృతి ఊసేయలేదు. ఇవాళ 4,000 రూపాయలు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు గ్యారెంటీలు ఇచ్చారు.